వరస్ట్‌గా తీసుకుంటే 24 లక్షలు ఒక సంవత్సరానికి ప్రాఫిట్ వస్తది. ఆల్రెడీ ఈల్డింగ్ వస్తుందండి చూడండి. ఇక్కడ ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉంది చూడండి. ఇది కూడా పామ్ ఆయిల్ తోటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు 12 ఎకరాల పామ్ ఆయిల్ తోటని ఈ వీడియో ద్వారా పరిచయం చేయబోతున్నాను. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మనకి సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఉన్నారు, వీడియోస్ కూడా చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే కొత్త వ్యూవర్స్ ఎవరైతే వస్తున్నారో మీరు హోమ్ స్క్రీన్ పై నుంచి చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలా మీరు చేయడం వలన మన సబ్స్క్రైబర్ బేస్ పెరుగుతుంది. అలాగే ఈ వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది, మాకు కూడా ఒక మోటివేషన్గా ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వద్దాం. ఒకసారి ఇటువైపు చూడండి. ఇక్కడ ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉంది చూడండి. ఇది కూడా పామ్ ఆయిల్ తోటే. అందులో ఒక చిన్న గెస్ట్ హౌస్ పెట్టుకుని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నేనున్నది ఇది మనకి సేల్కి వచ్చింది. చూడండి, ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ ఉంది. ఆల్రెడీ ఈల్డింగ్ వస్తుందండి చూడండి, చూసారా? ఇది ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మనకి క్రాపింగ్కి వస్తుంది. అంటే మంత్లీ 2 టైమ్స్ క్రాపింగ్ ఉంటుంది. అలా ఇయర్ మొత్తం ఉంటుంది. టోటల్గా 24 టైమ్స్ మనకి ఇది క్రాపింగ్కి వస్తుంది అనమాట. దీని మీద మంచి లాభాలు కూడా వస్తాయి. టోటల్గా ఈ ల్యాండ్ ఎంతవరకు ఉంది, 12 ఎకరాలు. నేను వీడియో షూట్ చేస్తూ దీని మీద ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, పెట్టుబడి ఎంత వస్తుంది, లొకేషన్ ఎక్కడ, ఇవన్నీ మాట్లాడుకుందాం రండి. చూడండి, ప్రజెంట్ మనం చూస్తుంది ఇది టోటల్గా 12 ఎకరాలు అండి. చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఇక్కడ చూడండి, ఆ లెఫ్ట్లో ఉన్నది కూడా పామ్ ఆయిల్ తోటే. అది ఇంకా చిన్న మొక్కలు అనమాట. ఇవి ఆల్రెడీ ఈల్డింగ్లో ఉంది. మీరు ప్రతి చెట్టు అబ్జర్వ్ చేయొచ్చు, ఈల్డింగ్లో ఉంది. ఒక ఇయర్కి ఒక ఎకరం మీద 8 నుండి 12 టన్నులు వస్తుంది. మనం యావరేజ్గా మాట్లాడుకుందాం, ఒక 10 టన్నులు వచ్చింది అనుకుందాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒకది వాచ్మెన్ ఉండడానికి చిన్న రేకుల షెడ్ ఒకటి కట్టారు. ఇది టోటల్గా 12 ఎకరాలండి. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక చెట్టు చూపించాను కదా. ఇప్పుడు చూడండి, మనం కరెక్ట్ సెంటర్లో ఉన్నాము, ఈ తోట మధ్యలో ఉన్నాము. చూడండి, ఈల్డింగ్కి వచ్చింది. ప్రతి 15 రోజులకు ఒకసారి దీన్ని క్రాపింగ్ చేస్తారు, కట్ చేస్తారు. సో ఒక ఎకరానికి 8 నుండి 12 టన్నులు వస్తుంది అనమాట ఒక ఎకరానికి. అలాంటిది ఇది 12 ఎకరాలు. ఆన్ యావరేజ్గా 10 టన్నులు వచ్చింది అనుకుందాం, 120 టన్నులు వస్తుందండి. 120 అంటే ప్రజెంట్ మార్కెట్ రేట్ ఎంత ఉందంటే ఒక టన్ను వాల్యూ 23,000 ఉంది. ఆన్ యావరేజ్గా పోనీ మనం 20,000 అనుకుందాం. 120 ఇంటూ 20,000 వేసుకుంటే ఓన్లీ దీని మీద వస్తున్న ప్రాఫిట్ 24 లక్షలు వస్తుందండి. మనం ఆన్ యావరేజ్గా ఇవంతా కాల్కులేట్ చేసాము. వరస్ట్గా తీసుకుంటే 24 లక్షలు ఒక సంవత్సరానికి ప్రాఫిట్ వస్తుంది. అలాంటి తోట ఈ వీడియో ద్వారా మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే దేవరాపల్లికి ఆనందపురంకి. ఆనందపురం అంటే ఆనందపురం, ఈ రెండింటికి మధ్యలో ఓవరాల్గా ఈ ల్యాండ్ దగ్గరికి మెయిన్ రోడ్ నుండి 1 km వస్తుంది, ఎక్కువ కూడా రాదు. మీరు ఇమీడియట్గా మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వెంటనే మీకు ప్రాఫిట్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే పామ్ ఆయిల్ తోట అనేది ప్రతి 15 రోజులకి మనకి ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్ పరంగా యూజ్ అవుతుంది. సో ఒక్కసారి బ్రీఫింగ్ ఇస్తాను. ప్రజెంట్ మనం ఉన్న ఈ తోట టోటల్గా 12 ఎకరాలు పామ్ ఆయిల్ తోట. ఇది ఆల్రెడీ ఈల్డింగ్ స్టేజ్లోనే ఉంది. ప్రతి 15 రోజులకి మనకి క్రాపింగ్కి వస్తుంది. ఎక్కడైనా సరే ఒకవేళ ల్యాండ్ బాగుండి సారవంతమైన ల్యాండ్ ఇలా అయి ఉంటే 8 టన్నుల నుండి 12 టన్నులు వస్తుంది ఒక ఎకరానికి. ఇది మనం ఆన్ యావరేజ్గా 10 టన్నులు లెక్క కాల్కులేట్ చేసుకుంటే పర్ ఇయర్ నేను చెప్పేది. సో సంవత్సరానికి 120 టన్నులు వస్తుంది. 120 టన్నులు ఇంటూ 20,000 ఆన్ యావరేజ్గా టన్ను వాల్యూ మనం వేసుకున్న 24 లక్షల రూపాయలు దీని మీద ప్రాఫిట్లు వస్తాయి. ఇందులో వర్క్స్ చేస్తారు కదా, వాళ్ళకి లేబర్ ఛార్జెస్ ఇవన్నీ తీసేయగా మీకు ఆన్ యావరేజ్గా ఒక 20 వరకు మిగలొచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. సైట్ విజిట్లకైనా మరేదైనా కావాలన్నా కాల్ చేయండి. దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ లొకేషన్ మన వెబ్సైట్లో పెడతాను, మీకు లొకేషన్ ఐడియా వస్తుంది. ఇది ఓవరాల్గా వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.